హాయ్ నమస్తే. ఒకప్పుడు కోట్ల మంది తల్లుల నమ్మకం ఈ పౌడర్ పసిపిల్లల సున్నితమైనటువంటి చర్మానికి ప్రతీకగా నిలిచింది. కానీ అదే పౌడర్ వేల మంది మహిళల్లో క్యాన్సర్కి కారణమైందని మీకు తెలుసా? అమెరికాలో దాదాపు 76,000కు పైగా కేసులు ఎదుర్కొని వాటిని పరిష్కరించుకోవడానికి వేల కోట్లు చెల్లించడానికి సిద్ధపడినటువంటి ఒక ప్రపంచ దిగ్గజ కంపెనీ అదే ఉత్పత్తిని మన భారతదేశంలో చాలా కాలం పాటు మన ఇళ్లలోకి ఎలా పంపగలిగింది? మన పిల్లల ఆరోగ్య విషయంలో మన వ్యవస్థలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాయి? ఈ షాకింగ్ నిజాన్ని ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఎక్స్పోజ్ ఛానల్. ఇక అమెరికాని కుదిపేసినటువంటి ఆరోపణలు. ఈ కథ మనందరికీ తెలిసిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ గురించి. బేబీ పౌడరు, షాంపూ, సోపు ఇలా ఎన్నో ఉత్పత్తులతో మన జీవితాల్లో భాగమైపోయినటువంటి బ్రాండ్ ఇది. కానీ గత కొన్నేళ్లుగా అమెరికాలో ఈ కంపెనీ పేరు ఒక భయంకరమైనటువంటి వివాదంలో చిక్కుంది. వేల మంది మహిళలు తాము ఏళ్ల తరబడి జాన్సన్ బేబీ పౌడర్ని వాడటం వల్ల తమకు అండాశయ క్యాన్సర్, ఓవరీన్ క్యాన్సర్ వచ్చిందని చెప్పి ఆరోపిస్తూ కోర్టులను ఆశ్రయించారు. ఇది ఇద్దరు మాట కాదండి, దాదాపు 76,000కు పైగా కేసులు అయితే నమోదని. ఈ న్యాయ పోరాటం ఒక పెను తుఫాన్ లాగా కంపెనీని అయితే చుట్టుముట్టింది. ఏళ్లుగా కొనసాగినటువంటి ఈ కేసుల్లో కొన్నిసార్లు బాధితులకు, మరికొన్నిసార్లు కంపెనీకి కూడా అనుకూలంగా తీర్పులు అయితే వచ్చినాయి. కానీ ఒత్తిడి మాత్రం పెరుగుతూనే ఉందన్నమాట. ఈ కేసుల వల్ల తమ బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింటోంది, న్యాయ పోరాటానికి భారీగా ఖర్చు అవుతుంది అని చెప్పి గ్రహించినటువంటి కంపెనీ చివరకు ఈ కేసులన్నింటినీ పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. అనేక విఫల ప్రయత్నాల తర్వాత చాలా కేసులను సెటిల్ చేసుకోవడానికి ఏకంగా $6.48 బిలియన్, అంటే మన భారతదేశం కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు 52,000 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఒక ప్రతిపాదన అయితే చేసింది. అయితే కంపెనీ ఇప్పటికీ కూడా తమ ప్రోడక్ట్ చాలా సురక్షితము, సేఫ్ అని చెప్పుకుంటుంది. దానివల్ల క్యాన్సర్ రాదు అని వాదిస్తోంది. ఈ పరిహారం తప్పును ఒప్పుకొని ఇవ్వడం లేదు, కేవలం ఈ న్యాయ పోరాటానికి ఎండ్ కార్డు వేయడానికి అని చెప్పి జాన్సన్ కంపెనీ చెప్తోంది. కానీ ఇక్కడే ఒక కీలకమైనటువంటి ప్రశ్న అయితే మొదలవుతుంది. నిజంగా బేబీ పౌడర్ సురక్షితమైందే అయితే వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి జాన్సన్ కంపెనీ ఎందుకు ముందుకు వచ్చింది? ఒకవేళ ప్రోడక్ట్ ప్రమాదకరమైనది అయితే ఆ ప్రమాదం కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమా? మన ఇండియా పరిస్థితి ఏంటి? అసలు ఈ వివాదానికి మూలం ఏంటి అంటే దాని పేరు టాల్క్ అనేది భూమిలో సహజంగా దొరికేటువంటి ఒక ఖనిజం అనమాట. తేమను పీల్చుకునేటువంటి గుణం దీనికి ఉంటుంది. నునుపుగా ఉండటం వల్ల దీన్ని కాస్మెటిక్స్లో కానీ బేబీ పౌడర్లో కానీ ఎక్కువగా వాడుతుంటారు అనమాట. సమస్య ఎక్కడ మొదలైందంటే ఈ టాల్క్ గనులు ఉన్న ఆ ఏరియాలోనే ఆస్బెస్టాస్ అనే మరో ఖనిజం కూడా దొరుకుతుంది అనమాట. ఈ ఆస్బెస్టాస్ పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ మీసోథెలియోమా అని ఇలాంటి వ్యాధులు అయితే వస్తాయి అనమాట. సైంటిఫిక్గా ఇది ప్రూవ్ కూడా అయింది. మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఈ టాల్క్ ఆస్బెస్టాస్ పక్కనే ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఈ ఆస్బెస్టాస్తో కలుషితమయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట. వేల మంది బాధితులు చేసినటువంటి ప్రధాన ఆరోపణ ఇదే. జాన్సన్ అండ్ జాన్సన్ సప్లై చేసినటువంటి టాల్క్లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్పేసి, ఆ విషయం కంపెనీకి తెలిసినా కూడా దాన్ని దాచిపెట్టిందని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను కంపెనీ మొదటి నుంచి ఖండిస్తూ వస్తుంది. తమ టాల్క్లో ఆస్బెస్టాస్ లేనే లేదు, కఠినమైనటువంటి మేము పరీక్షలు చేసిన తర్వాతే, టెస్టులు చేసిన తర్వాత దాన్ని వాడుతున్నామని చెప్పి కంపెనీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ అమెరికా కోర్టు విచారణలో కొన్ని కంపెనీ యొక్క ఇంటర్నల్ డాక్యుమెంట్స్ బయటపడ్డాయి అనమాట. కొన్నిసార్లు వాళ్ళ రా టాల్క్లో అలాగే ఫైనల్ ప్రోడక్ట్లో కూడా స్వల్ప మొత్తంలో ఆస్బెస్టాస్ ఉన్నట్లుగా టెస్టుల్లో తేల్చింది. అయినా ఆ సమాచారాన్ని బయటికి వెల్లడించాలని చెప్పేసి రాయిటర్స్ లాంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు తమ కథనాలలో తెలిపినాయి. ఈ వివాదము కోర్టు కేసుల కారణంగా జాన్సన్ అండ్ జాన్సన్ 2020లో అమెరికా ప్లస్ కెనడాలో ఈ రెండు చోట్ల కూడా టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలని పూర్తిగా నిలిపేస్తున్నాడు. ఎప్పుడు? 2020లో. ఆ తర్వాత 2022లో ప్రపంచవ్యాప్తంగా 2023 నాటికి టాల్క్ పౌడర్ను మొత్తం దశలవారీగా నిలిపివేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకొని దాని స్థానంలో ఈ కార్న్ స్టార్చ్ అంటే మొక్కజొన్న పిండితో తయారు చేసినటువంటి బేబీ పౌడర్ని తీసుకొస్తామని చెప్పి ప్రకటించిందనమాట. ఇక్కడే అసలైనటువంటి చిక్కుముడి ఉందండి. ఒక ఉత్పత్తి మీద తీవ్రమైనటువంటి అనారోగ్య ఆరోపణలు వచ్చినప్పుడు కొన్ని దేశాల్లో అమ్మకాలు ఆపేసింది, అమెరికాను, కెనడా ఆపేసింది. కానీ భారతదేశం లాంటి దేశాల్లో దాన్ని ఎందుకు వెంటనే ఆపలేదు? 3 ఏళ్ల దాకా ఎందుకు కంటిన్యూ చేసింది? అమెరికాలో ఈ వివాదం పెద్దదవగానే భారత్లో కూడా అప్పట్లో ఆందోళన అయితే మొదలైంది. ఫస్ట్ 2018లో భారత ఔషధ నియంత్రణ సంస్థ
సిడిఎస్సిఓ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్యాక్టరీల నుంచి బేబీ పౌడర్ నమూనాలను సేకరించి వాటిలో ఆస్బెస్టాస్ ఉనికి మీద పరీక్షలు చేయాలని చెప్పేసి అప్పట్లో ఆదేశించింది. అయితే ఆ టెస్టులలో ఆస్బెస్టాస్ బయటపడలేదని చెప్పేసి మన గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ రిపోర్ట్లు ఇచ్చినాయి అనమాట. కానీ వివాదం అనేది ఇక్కడితో అయిపోలేదండి. 2022లో కూడా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ FDA కొన్ని పౌడర్ నమూనాలను pH స్థాయి చూసి దాన్ని పిల్లల చర్మానికి నిర్దేశించినటువంటి ప్రమాణాలకు అనుగుణంగా లేవు అని చెప్పేసి తేల్చేసింది అనమాట. మహారాష్ట్రకు చెందింది. తర్వాత కంపెనీ తయారీ లైసెన్సును కూడా వాళ్ళు రద్దు చేశారన్నమాట. అయితే ఈ నిర్ణయాన్ని కంపెనీ బాంబే హైకోర్టులో సవాల్ చేసింది. కోర్టు ఏమో 2023 జనవరిలో FDA ఉత్తర్వులను పక్కన పెట్టేసింది అనమాట. చూడటానికి మన వ్యవస్థలు స్పందించినట్టే కనిపిస్తుంది. 2018 నుంచి వరుసగా స్పందిస్తున్నట్టే కనిపిస్తుంది. నమూనాలు సేకరించారు, పరీక్షలు చేశారు, లైసెన్సులు కూడా రద్దు చేశారు. కానీ అమెరికాలో వేల మంది బాధితులు ఏకమై కంపెనీని కోర్టుకు లాగితే ఇక్కడ మాత్రం ప్రభుత్వ చర్యలు చట్టపరమైనటువంటి సవాళ్లలో ఇరుక్కుపోయినాయి. పైగా టెస్ట్ల రిజల్ట్ పై అనుమానాలు అప్పటి నుంచి వ్యక్తం అవుతూనే ఉన్నాయన్నమాట. ఇక ఆశ్చర్యకరంగా చెప్పాలంటే అమెరికాలో టాల్క్ పౌడర్ నిలిపివేసిన తర్వాత కూడా భారతదేశంలో దాని అమ్మకాలు కొనసాగినాయి. 2022-20లోనే ఆపేసినప్పుడు కూడా 2023 మొదటి త్రైమాసికం 3 months వరకు కూడా భారత్లో ఉత్పత్తిని నిలిపివేస్తామని అప్పట్లో కంపెనీ ప్రకటించింది. ఒక ఉత్పత్తి ఒక చోట వివాదాస్పదమైంది, అది డేంజరు, క్యాన్సర్ వస్తుంది అని చెప్పినప్పుడు కూడా మరో చోట సేఫ్ ఎలా అవుతుంది చెప్పండి? భద్రతా ప్రమాణాలు అనేవి దేశాన్ని బట్టి మారిపోతాయా? ఈ ప్రశ్నలు సమాధానం లేకుండానే మిగిలిపోయినాయి. మన వ్యవస్థలు ఎందుకు వెనకబడ్డాయి అంటే అమెరికాలో ఒక భారీ ఆరోగ్య సంక్షోభంగా మారిన ఈ విషయము భారతదేశంలో ఎందుకు పెద్దగా ప్రభావం చూపించలేదు? దీని వెనుక కొన్ని స్పష్టమైనటువంటి కారణాలు అయితే ఉన్నాయి. మొదటిది నియంత్రణ సంస్థల పరిమితులు. మన నియంత్రణ సంస్థలు ఉన్నాయి కానీ వాటి మధ్య సమన్వయం అనేది లేదనమాట. ఒక రాష్ట్ర FDA చర్యలు తీసుకుంటే అది దేశవ్యాప్తంగా కూడా వర్తించాలి కదా, అలా వర్తించలేదు. కోర్టుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు నిలబడకపోవడం ఒకటి మనం చూసాము. ఇది కంపెనీలకు ఒక లొసుగుగా మారిందనమాట. ఇక రెండవది ఏంటంటే మీడియా పాత్ర. ఈ సమస్య మీద భారత మీడియా అప్పుడప్పుడు వార్తలు రాసింది అప్పట్లో, కానీ అమెరికా మీడియా లాగా దశాబ్దాలుగా దీన్ని ఫాలో అప్ చేసి కంపెనీ మీద నిరంతరం ఒత్తిడి అనేది తీసుకురాలేకపోయింది. ఇక మూడవది ఏంటంటే గుడ్డి నమ్మకం. మనం జాన్సన్ అండ్ జాన్సన్ అంటే గ్లోబల్ బ్రాండ్ల మీద భారతీయ కస్టమర్లు, మన కస్టమర్లు అందరికీ కూడా మన వాళ్ళకి పల్లెటూళ్ళ దగ్గర నుంచి పట్టణాల దగ్గర నుంచి సిటీల వాళ్ళ అపారమైనటువంటి నమ్మకం ఉంది. మనకి తరతరాలుగా వాడుతున్నాం, మాకేం కాలేదు అనే ధోరణి చాలా మందిలో కనిపించింది. ఈ బ్రాండ్ ఇమేజే కంపెనీకి ఒక రక్షణ కవచం లాగా, సేఫ్ సైడ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇక నాలుగోది ఏంటంటే న్యాయ వ్యవస్థలో వ్యత్యాసం. అమెరికాలో క్లాస్ యాక్షన్ కేసులు వేయవచ్చు అనమాట. అంటే వేల మంది బాధితులు కలిసి ఒకేసారి కంపెనీ మీద దావా వేయడానికి అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కంపెనీ మీద భారీ ఆర్థిక ఒత్తిడిని సృష్టిస్తుంది అనమాట, ప్రెజర్ పెంచుతుంది. భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ అనేది బలంగా లేదు. దీనివల్ల బాధితులు విడివిడిగా పోరాటం, అంత పెద్ద కంపెనీ మీద మన వాళ్ళు వేయాలంటే ఒక్కొక్కళ్ళు ఎంతమంది కానీ పోరాడతారు, అది చాలా కష్టమైన విషయం ఉన్నట్టు. ఇక ఐదోది ఏంటంటే అవగాహన లోపం అవుతుంది. టాల్కు, ఆస్బెస్టాస్, క్యాన్సర్ మధ్య వచ్చినటువంటి ఆరోపణల గురించి జనంలో పూర్తిగా అవగాహన అనేది లేదనమాట. అండాశయ క్యాన్సర్కి టాల్కు కారణమవుతుంది అనే దాని మీద శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్గా కూడా ఇక్కడ భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొన్ని స్టడీస్ సంబంధం ఉందని చెప్తే మరికొన్ని లేవని ఉంటాయి అనమాట. ఈ గందరగోళం కూడా ప్రజల్ని సీరియస్గా తీసుకుపోవడానికి ఒక కారణమైందనమాట. ఈ కారణాలన్నీ కలిపి ఒక అంతర్జాతీయ వివాదం మన దేశంలో పెద్ద అలజడి కూడా సృష్టించకుండా చేసినాయి అనమాట. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలే నెమ్మదిస్తే మన భద్రతకు గ్యారంటీ ఏంటి? ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక బేబీ పౌడర్ కథ కాదు, ఇది మన ఆరోగ్య హక్కుల కథ. మనల్ని కానీ మన పిల్లల్ని కానీ కాపాడటంలో మన వ్యవస్థలు ఎంత నెమ్మదిగా ఉన్నాయో, స్లోగా ఉన్నాయో చెప్పేటువంటి ఒక ఉదాహరణ అనమాట. అమెరికాలో వేల కోట్ల పరిహారంగా ఇస్తున్నారంటే అక్కడ ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. వాళ్ళని ప్రశ్నించేటువంటి వ్యవస్థ కూడా బలంగా ఉంది. మరి మన మాట ఏంటి? ఒక వినియోగదారుడిగా మనం కూడా మేల్కోవాల్సిన టైం అయితే వచ్చింది. మనం కొనే ప్రతి ఉత్పత్తి వెనక ఉన్నటువంటి నిజాలను అయితే ప్రశ్నించాలి, లేబుల్స్ చదవాలి. ఒక ఉత్పత్తి మీద ఏమాత్రం అనుమానం వచ్చినా సరే దాని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి. సురక్షితమైనటువంటి ఆల్టర్నేటివ్స్ని మనం వెతుక్కోవాలన్నమాట. ఉదాహరణకు ఇప్పుడు మార్కెట్లో టాల్కు బదులు కార్న్ సాచ్, ఆరో రూట్ పౌడర్ అని, లేదంటే మన ఇళ్లలో వాడేటువంటి శనగపిండి లాంటి వైపు చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భారతదేశంలో ప్రస్తుతం జాన్సన్ పౌడర్ ఫార్ములా అయితే మారింది. వివాదాల కారణంగా 2020లోనే అమెరికా, కెనడాలో టాల్కమ్ పౌడర్ అమ్మకాలు నిలిపివేసినటువంటి కంపెనీ 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆపేసిందని చెప్పాం కదా. అంటే 2023 ఏళ్ల పాటు మన దగ్గర అయితే అమ్ముకుంది, దాన్ని పూర్తి తర్వాత బంద్ చేసింది. దాని స్థానంలో ఇప్పుడు సరికొత్తగా ఏంటంటే కార్న్ స్టార్చ్ అంటే మొక్కజొన్న పిండి నుంచి, ఆ ఫార్ములా నుంచి
పౌడర్ని అయితే తయారు చేస్తుంది అనమాట. మార్కెట్లో మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే భారతదేశంలో మెడికల్ షాపులు కానీ, సూపర్ మార్కెట్లు కానీ, ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో కానీ జాన్సన్ బేబీ పౌడర్లు అయితే ఈ సేఫ్ ఫార్ములాతోనే తయారైనవి అని అంటున్నారు. అందువల్ల ప్రస్తుతం మార్కెట్లో మీరు కొనుగోలు చేసే ముందు కొత్త ప్యాకెట్ మీద న్యాచురల్ కార్న్ స్టార్చ్ లేదంటే టాల్క్ ఫ్రీ అని రాసి ఉందో లేదో ఒక్కసారి చూసి కొనండి. కానీ అమెరికాలో వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు మన వాళ్ళకు కూడా వచ్చినా మనం ఎందుకో కోర్టులో సవాల్ చేయలేకపోయాము. మనం ఇందాక అనుకున్నట్టుగా ఇండివిజువల్గా చేయలేము కాబట్టి చేయలేకపోయాము. మనము ఎందుకు సమైక్యంగా నిలబడలేకపోయామన్నదే నా బాధ. మన భారతదేశం ఇక ముందైనా ఏ విదేశీ బడా కంపెనీలకు ప్రయోగశాల అంటే ల్యాబొరేటరీగా మారొద్దు. మనం ల్యాబొరేటరీలకు పనికొచ్చేటువంటి వ్యక్తులుగా మనం మారొద్దు. మన హక్కులు మనం రక్షించుకోవాలి. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ వివాదం గురించి తెలిసాక మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో దయచేసి మీ అభిప్రాయాల కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ చర్చ అనేది ఇక్కడితో ఆగకూడదు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా మరింత మందిలో అవగాహన తీసుకురండి. ఎందుకంటే మన ఆరోగ్యం మన బాధ్యత. దాన్ని కాపాడుకోవటం అనేది మనం కలిసికట్టుగా ప్రశ్నించాలి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ న్యూస్ ఎక్స్పోజ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రశ్నిస్తూ ఉందాం, జాగ్రత్తగా ఉందాం. జై హింద్. థ్యాంక్ యూ.